బ్యాంకు దొంగ రఘురామకృష్ణరాజు గారు మొన్న జగన్ గారిని కొంచెం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది. దానికోసం అందులో భాగంగా నన్ను కూడా వాడారు. ఆయన అంటాడు, మరి ఆయన జగన్ గారి ఆఫీస్ రూమ్లో దాక్కుని విన్నాడో లేకపోతే వరండాలో విన్నాడో ఎక్కడ విన్నాడో కానీ నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు జగన్ గారు ఈయనకి చెప్పాడట. ఈయన ఎగిరిగోళ్ళు ఏదో చేశాడు, అందుకని చెప్పేసి నేను ట్రాన్స్ఫర్ చేశాను రాజు అని చెప్పారట. ఆయన్ని ఎంత కాకబట్టినా ఏం చేసినా మీకు అన్ని డోర్లు క్లోజ్డ్, ఎవరు మిమ్మల్ని దగ్గర రానియరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాకపట్టుకోవాలంటే వేరే రకంగా కాకపట్టుకోండి, మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు? మీకు చెప్పాడు ఆయన నేను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాను ఆయన అని. నేను సిఐడిలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అలానే మార్గదర్శి మీద కూడా పిటిషన్స్ ఉన్నాయి. నేను వాటి మీద ఏం చర్య తీసుకోలేదు, అది అందరికీ తెలుసు. సరే, అంతర్గతంగా జరిగిన విషయాలు బయట మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను బయటకు వచ్చేసిన తర్వాత సిఐడి నుంచి వచ్చేసిన 3 మాసాల్లోపు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది, మార్గదర్శి మీద రైట్స్ జరిగినాయి. కాబట్టి నా ట్రాన్స్ఫర్ ఎందుకు జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగి ఉంటుంది అనేది ఎవరైనా కూడా ఈజీగా ఊహించగలరు. అందులో పెద్ద తేడా ఏం లేదు. నేను డీజీపీ పదవి కోసమో మరొక ప్రలోభాల కోసమో నేను పనిచేసేవాడిని అయితే ఆ పనులన్నీ నేనే చేసేవాడిని. నేను చేయలేక కాదు, నాకు ధైర్యం లేక కాదు. కాకపోతే నాకు అది సబబు అనిపించలేదు, నేను ప్రొసీడ్ కాలేదు. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తాను. సో మీరు దాన్ని కూడా వక్రీకరించి ఏదేదో చెప్పేసి 10 సార్లు ఒక అబద్ధం చెప్పేస్తే అది నిజమైపోదు. ఓకే, దొంగ మంచివాడు అయిపోడు, మంచివాడు దొంగ అయిపోడు. 2000 కోట్లు కొట్టేసినాడు సడన్గా గొప్పవాడు అయిపోడు. మీరు చెప్పే దొంగ మాటలు, దొంగ కబుర్లు ఇవన్నీ ఎవడు నమ్ముడు. అయినా మీకు ఎవడు చెప్తాడు ఇవన్నీ? సాయంత్రం పూట తాగుబోతులందరూ కూర్చొని సమావేశమై ఏం మాట్లాడుకోవాలో తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి కబుర్లు ఏమి మీ చెవిలో పడినట్టున్నాయి, అవి తీసుకొచ్చి మీరు మాట్లాడతారు. ఇకనైనా అవి తగ్గించుకోండి. వీటికి ఎవిడెన్స్ ఉందా మీకు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఏంటనేది? కాబట్టి అడ్డమైన మాటలు మాట్లాడటం మానేసేసి మీ పనేదో మీరు చూసుకుంటే మంచిది. మీరు చెప్పే మాటలు ఎవడు కూడా నమ్మడు. మీ కెరియర్ అలాంటిది. మీకున్న ఈ రఘురామకృష్ణరాజు గారు ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన మీద ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేను అన్ని ఆధారాలు ఇచ్చేసాను ఏసీబీకి, అయినా ఆయన మీద చర్య తీసుకోవటం లేదు, అది ఇది అని. మీరు ఎన్నిసార్లు ఒకటే అబద్ధం పదే పదే చెప్తారు? మీకు సిగ్గేయటం లేదా? లాకప్లో ఎవరో కొట్టారు నన్ను, కస్టోడియల్ టార్చర్ అంటారు, దానికి ఆధారాలు ఉన్నాయి, ఇదిగో బయట పెడతా, గూగుల్ టేక్అవుట్ ఉంది, కాల్ డైరీ ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ మాట్లాడారు కదా మీరు. అవన్నీ ఉన్నాయి. ఏవి ఆ ఎవిడెన్సెస్ అంటే ఎక్కడా కూడా వాటి జాడా పత్తా లేదు. సరే, అది అయిపోయింది, ఒక అబద్ధం. రెండవది, పాలకుల్లో ఎవరో పాస్టర్ గారి పిల్లలు ఇక్కడ కంపెనీ పెట్టడం కోసం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనో మరొకటనో పోలీసులు ఆ ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా తిప్పుకొచ్చారంటే ఆ డబ్బేదో నా కోసం వచ్చింది, దాన్ని వాడి నేనేదో చేయబోతున్నాను, దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఆ తర్వాత అది తప్పు అని తెలిసింది. తప్పు అని తెలిసినప్పుడు అరే పొరపాటు అయింది, క్షమించండి, నాకు తెలియక మాట్లాడాను అన్న మాట అన్నారా? మీ దగ్గర ఎలాంటి సంస్కారం లేదు కాబట్టి మీ నుంచి అది ఆశించలేం. బట్ అదైతే ప్రూవ్ అయింది, ఆ డబ్బుకి నాకు కానీ ఎట్లాంటి సంబంధం లేదు అనేది. సో మీరు అనే ఆధారాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఎక్కడో ఏదో జరిగితే దాన్ని పట్టుకొచ్చి ఇదిగో ఈయనకి కనెక్ట్ చేసేసి ఈయనే చేశాడు అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి ఇంకా అదే ఆధారం, అదే జడ్జిమెంట్ అన్నట్టు మీరు మాట్లాడతారు. కానీ దురదృష్టవశాత్తు చట్టాలు కానీ కోర్టులు కానీ పోలీసులు కానీ అలా పనిచేయరు. మీరు అంటున్నారు కదా ఇన్ని 2 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆ ఎగిరిగోల్డ్ డబ్బులో ఇంకొక డబ్బులో నా అకౌంట్లో పడినట్టు ఒక సాక్ష్యం తీసుకొచ్చి చూపించండి. మీరు రోజు మాట్లాడతారు కదా మీడియాలో, మాట్లాడినప్పుడు ఇదిగో అని చెప్పి ఇట్లా చూపించవచ్చు కదా. ఏం చేతులు పడిపోయినాయా? ఊరికే నోటితో మాట్లాడటమే తప్పితే సాక్ష్యం అనేది ఉండదు, ఏముండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి నా ప్రకారం అందరూ పనిచేయాలి, నేనేం చెప్తే అదే వేదం అని మీరు అనుకుంటారు. కానీ అందరూ అలా అనుకోరు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు నేను పెట్టేటువంటి కేసులు కానీ
నేను అడిగే ప్రశ్నలు కానీ న్యాయస్థానం ముందు వాళ్ళు నిలబడాలి, మీరు కాదు. మీరు ఏదేదో అనేసేసి తప్పించేసుకుంటారు, అట్లా కాదు కదా. సో అందులో మీరు ఇంకొకటి ఆశ్చర్యపోయారు, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు ఆయన్ని అని. మరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. 2000 కోట్లు కొట్టేసిన గజ దొంగ దర్జాగా ఇక్కడ ఎలా తిరుగుతున్నాడు, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు సిబిఐ వాళ్ళని. మరి నాకున్న సమాచారం మీరు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు, మరి ఇప్పుడప్పుడు మీరు బయటకు వచ్చే అవకాశం కూడా లేదని మరి నాకున్నటువంటి సమాచారం. కాబట్టి మీరు సిబిఐ వారిని ఈసారి కలిసినప్పుడు అడగండి, ఆరోపణ అంటే ఏంటి, ఆధారం అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటని. వాళ్ళు మీకు చెప్తారు. మీ మీద ఉన్న ఆధారాలు, మీరు సునీల్ కుమార్ గారి మీద చేసేవన్నీ కూడా ఆరోపణలు, వాటి మీద ఏం చేయలేమని. థ్యాంక్ యూ, బాయ్.